హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి కోట మ్యాప్ని జాగ్రత్తగా గమనిద్దాం. కోటకి ఒకటే ముఖ ద్వారం ఉంటుందండి. బయటికి రావాలన్నా వెళ్ళాలన్నా దాని ద్వారానే వెళ్ళి దాని ద్వారానే రావాలి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలంటే కనుక ఒక రహస్య ద్వారం ఉంటుంది. అది వీడియో మధ్యలో మీకు చూపిస్తాను. కోట చుట్టూ ఆ సర్కిల్ రూపంలో ఉన్న ఆ 18 కూడా కాపలాదారులు ప్రతి క్షణం మెలకువగా ఉండి నిలబడి ఉండి కాపలాదారులు కోటను కాపలా కాస్తారు. వారి స్థావరాలు అవి. ఒకవేళ ఎవరైనా భటులు కళ్ళు గప్పి కోటలోకి ప్రవేశించి నిధిని దొంగలించాలంటే ఆ నీటిలోంచి రావాలంటే ఆ నీటిలోంచి రావడానికి నీటి నిండా ముసలతో నిండి ఉంటుందండి. ఆ ముసళ్ళు తిని చంపేస్తాయి. కాబట్టి లోపలికి ప్రవేశించడం అనేది అసాధ్యమైన పని. మీరు పూర్తిగా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మీరు చూస్తుంది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. మీకు మ్యాప్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఉన్నది ప్రజెంట్ ఉత్తరం వైపు దిక్కున ఎంట్రన్స్లో ఉన్నామండి. అంటే ముఖద్వారం దగ్గర ఉన్నాము. నేను ముఖద్వారం పైన నుంచున్నాను. పైన నిలబడి మీకు ఎంట్రన్స్ని చూపిస్తున్నాను. ఇది లోపల వైపు. ఇదిగోండి, ఇప్పుడు మనం లోపలికి వచ్చాము. ఇది లోపల వైపు. ప్రజెంటు ఈ కోటను గవర్నమెంట్ వారికి, అప్పుడున్న రాజుగారు గవర్నమెంట్ వారికి రాసి ఇచ్చేశారు. అంటే లోపల మీరు గవర్నమెంట్కి సంబంధించిన ప్రజలకు ఉపయోగపడే ఏ పనులైనా మీరు చేసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ వారికి ఇచ్చేశారు. ప్రజెంట్ మనం ఉత్తర వైపు దిక్కున ఉన్నటువంటి దారిలో నుంచి పైకి వచ్చామండి. ఒకసారి చూడండి. అదంతా ఇది పూర్తిగా ఈ కోట మొత్తం పూర్తిగా సున్నము రాయి రెండు కలిపిన ఒక మెటీరియల్తో, ప్రత్యేకమైన మెటీరియల్తో తయారు చేశారండి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఎంట్రన్స్లో పైన ఇది ఒక కాపలాదారుడి, మెయిన్ కాపలాదారుడి, ముఖ్య కాపలాదారుడి గది అండి. ఇది మన ఎంట్రన్స్లో పైన ఉన్నాం. అదిగోండి, మీకు చూపిస్తాను చూడండి. ఇది ఎంట్రన్స్ పైన ముఖ్య కాపలాదారుడి గది. ఈ ముఖ్య కాపలాదారుడు చేసే పని ఏంటంటే లోపలికి వచ్చిన వారిని ముఖ చిత్రాలను గమనిస్తాడు. అంటే వారు మన రాజ్యానికి సంబంధించిన వారా కాదా, లేకపోతే ఎవరైనా అని చెప్పి వారి ముఖ చిత్రాలను గమనిస్తూ ఉంటాడు. ఆల్రెడీ మెయిన్ గేట్ దగ్గర చెక్కింగ్ అయిన తర్వాత ఇతను కూడా వారిని గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఉత్తరం వైపున దిక్కున ఉన్నామండి. కోటకి ఉత్తరం వైపు దిక్కున ఉన్నాము. ఒకసారి చూడండి, ఆ డిజైన్స్ కానీ ఆ కోట కట్టిన నిర్మాణం కానీ ఎంత పటిష్టంగా ఉందో. పూర్తిగా ఇది పూర్తి రాయి కాదు, అలాగని పూర్తి సిమెంటు కాదండి. రాయి మరియు అప్పట్లో దొరికిన సున్నం, ఈ రెండింటిని మిక్స్ చేసిన ఒక ప్రత్యేకమైన మెటీరియల్ అండి. ఇది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది, చెక్కు చెదరదు. ఆల్రెడీ మీకు నేను ఇంకా దాన్ని జూమ్ చేసి మీకు ఇంకా దగ్గరగా చూపిస్తాను వీడియోలో ఇంకా వెళ్ళే ముందు. ఒకసారి చూడండి. ఇటువంటి డిజైన్స్ కానీ ఇటువంటి ఎలివేషన్స్ కానీ మనం ఈ మధ్య కాలంలో బాహుబలి, PS1 ఇటువంటి పెద్ద పెద్ద మూవీస్లో మనం చూస్తున్నామండి. కానీ రియల్గా చేతులతో కట్టినటువంటి ఇటువంటి కట్టడాలని మనం ఇప్పటి వరకు చూడలేదు. ఒకసారి మీరు చూడండి. ఆ ఉన్న ప్రతి దాంట్లో కూడా అక్కడ మీకు ఆల్రెడీ చిన్న చిన్న విగ్రహాలు కనబడుతున్నాయి కదండి. వాళ్ళందరూ భటులండి. అక్కడ రియల్గా భటులు ఉండేవారు. ఒక్కొక్క దాంట్లో 5 చెప్పున, అంటే 4 దిక్కులకి 4 భటులు, మధ్యలో ఒక భటుడు, మొత్తం ఒక్కొక్క దాంట్లో 5 భటులు ఉంటారండి. ఒకసారి చూడండి. ఇదిగోండి ఈ కనిపించే దాంట్లో 5 భటులు, 4 దిక్కులకి 4 భటులు, మళ్ళీ మధ్యలో ఒక భటులు, మొత్తం 5 భటులు దాంట్లో నిలబడి 24 hours అంటే 24 గంటలు కాపలా కాస్తూ ఉంటారు. అది అక్కడ చూడండి, విగ్రహం రూపంలో ఉన్నది. భటుడి రూపంలో ఒక విగ్రహాన్ని పెట్టారు అక్కడ. ఆ కింద ఉన్న దాంట్లో కూడా మళ్ళీ ఇంకొక 5 భటులు ఉంటారండి. అంటే ఒక్కొక్క దాంట్లో 10 మంది ఉంటారు. పైన 5 యుద్ధం చేసేటప్పుడు ఒకవేళ మరణించినా లేకపోతే అత్యవసర పరిస్థితి వచ్చినా కింద ఉన్న 5 భటులు మళ్ళీ పైకి రావడం అయితే జరుగుతుందండి. చాలా పక్కా ప్లానింగ్ ప్రకారం కోట నిర్మాణం అయితే చేశారండి. ఇటువంటి పురాతనమైన కట్టడాలు, ఈ కోట నిర్మాణాలు మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇవి పిల్లలకి చాలా నాలెడ్జ్ని ఇస్తాయండి. ఇటువంటివన్నీ మీరు ఖచ్చితంగా చూపించాలి పిల్లలకి. ఒకసారి చూడండి. ఇది పూర్తిగా మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, సున్నము మరియు రాయితో నిర్మితమై ఉన్నది. కానీ చూడడానికి మొత్తం అంతా రాళ్ళు లాగానే కనపడుతున్నాయి, కానీ రాయి అయితే కాదండి. చాలా గట్టిగా పటిష్టంగా ఉంది. చూడండి, సేమ్ సినిమాలో చూసినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. సేమ్ మూవీలో చూసినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇదిగోండి, ఇక్కడ ప్రతి చోట అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదండి మీకు, 2 మెట్లు. ఆ ప్రతి మెట్టు మీద ఇద్దరు భటులు చొప్పున నుంచొని కాపలా కాస్తుంటారండి. ఇప్పుడు ఇది మనం ఉత్తర వైపు దిక్కున ఉన్నాం. ఆ సర్కిల్ టైప్లో ఉన్న పెద్ద దిమ్మ మొత్తం అటువంటి దిమ్మలు మొత్తం
18 ఉన్నాయండి కోట చుట్టూరు. అది ప్రజెంట్ మనం మీకు మ్యాప్ పైన చూపిస్తున్నాం. ప్రజెంట్ మనం ఉన్న ప్లేసు అది మీకు అక్కడ చూపిస్తున్నాను కదండి మ్యాప్లో, అక్కడ ఉన్నాం. ఉత్తరం వైపు దిక్కున ఒక మూలన ఉన్నామండి ప్రజెంట్ మనం ఈ సర్కిల్ దగ్గర ఉన్నాము. చూడండి ఒకసారి. ఇటువంటి మీరు మూవీస్లోనే చూస్తారు, రియల్గా చూడరు. ఇది చెన్నైలో, తమిళనాడులో, వెల్లూరులో ఉందండి. ఈ కోట పేరు రాణిగారి కోట. అదిగో చూడండి, ఆ మెట్ల పైన ఒక్కొక్క చోట ఇద్దరిద్దరు భటులు చొప్పున నిలబడి ఉంటారు. ఓకేనండి, వీళ్ళు 24 అవర్స్ అలాగా కోట మధ్యలో ఉన్నటువంటి గుడిలో నిధి ఉంటుందండి. అంటే రాజ్యానికి సంబంధించిన నిధి ఉంటుంది. రాజుగారు వీళ్ళందరూ కూడా కోట మధ్యలో ఉంటారు. దీనిపైన కూడా భటులు చుట్టూరు నిలబడే ఉంటారండి. ఒక్క క్షణం కూడా కంటి మీద కునుకు ఉండదాలకి కంటి రెప్ప కూడా వేరు. 24 అవర్స్ అంటే 24 గంటలు కూడా కోటను కాపలా కాస్తూ ఉంటారు. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఇటువంటి కట్టడాలు చాలా అరుదు. అన్ని పురాతనమైన అయిపోయినాయి, కూలిపోయినాయి. కానీ ఇంకా చాలా చోట్ల అలాగే ఉన్నాయి. మీకు ఇందాక రహస్య ద్వారం అని చెప్పాను కదండి, ఇదిగోండి. ఈ రహస్య ద్వారం పైన కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రేకు టైపు ఉండేదంటండి. అంటే పైన రేకు లాగా ఉండేదంట. అందరూ అది దారిగానే, అంటే ఒక నడక దారిగానే భావించేవారంట. కానీ ఈ మెట్లు ఉన్నాయన్న సంగతి ఎవరికి తెలియదంట. ఓన్లీ కొంతమంది మాత్రమే అది తెలుసంట. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో ఈ రహస్య ద్వారం గుండా కింద నుంచి వెళ్తారంట. ఆ నీటి కింద నుంచి కూడా దారి ఉంటుందంటండి. ఆ దారిలోంచి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందంట. ఇందాక మీకు స్టార్టింగ్లో మ్యాప్ చూపించి చెప్పాను కదండి, ఇలా కోట చుట్టూరు ఇటువంటివి మొత్తం టోటల్ 18 ఉన్నాయండి. 18 చోట్ల కూడా ఒక్కొక్క చోట 20 మంది సైన్యం చొప్పున అక్కడ నిలబడతారండి. ఆ 20 మంది కాకుండా ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదండి, దీని మీద ఒక్కొక్క చోట పైన 5గురు, కింద ఇంకొక 5గురు, ఒక్కొక్క చోట 10 మంది ఇటువంటి చోట ఉంటారని చెప్పాను కదండి. అలా టోటల్గా ఒక సమూహం, ఒక భటుల సమూహము, మెయిన్ కాపలాదారుడు, వీళ్ళందరూ కూడా కోట చుట్టూరు పకడ్బందీగా 24 అవర్స్ నిధికి కాపలా కాస్తూ ఉంటారండి. ఒకవేళ కనుక వీళ్ళని బురిడి కొట్టించి, అంటే వీళ్ళకి కనిపించకుండా లోపలికి రావాలంటే గనక, వీళ్ళ కళ్ళు గప్పి లోపలికి ఒకవేళ ఎవరైనా వద్దామనుకుంటే గనక ఇంకా నీటిలోంచి రావాలి. నీటిలోంచి రావాలి అంటే కనుక నీటిలో కూడా ముసళ్ళు ఉంటాయండి. పెద్ద పెద్ద ముసళ్ళు, చిన్నవి కాదంట. అక్కడ ఆల్రెడీ నేను అక్కడ బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ చదివాను. ఆ బుక్స్లో రాసి ఉంది చాలా క్లారిటీగా. ఆ నీటిలో పెద్ద పెద్ద ముసళ్ళు ఉంటాయంటండి. వచ్చిన వారిని లోపలికి అడుగు పెట్టగానే ముసలి కాలు పట్టుకుని లాగేస్తుంది అంటండి. అంత భయంకరమైన ముసళ్ళు ఉంటాయంటండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ముసళ్ళు అయితే 1, 2 ఉన్నాయంట. ఇదివరకు చాలా ముసళ్ళు ఉండేయంట. ఇప్పుడైతే అన్ని చేపలు అయిపోయినాయి. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి దాంట్లోని, ఎగురుతూ ఉన్నాయి నేను చూసినప్పుడు. అలాగా లోపలికి రావాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. అవకాశమే ఉండదు లోపలికి రావడానికి అవకాశం లేదంటే ఇంకా లోపల ఉన్న నిధిని బయటికి తీసుకురావాలంటే అది అసాధ్యమైన పని. అలాగే ఈ నీరు బయటికి వెళ్ళడానికి ఒకటే దారి ఉందండి, ఒకటే వే. మళ్ళీ నీళ్ళు లోపలికి రావాలన్నా కూడా ఒక చోట నుంచి నీరు లోపలికి వస్తుంది, ఒక చోట నుంచి నీరు బయటికి వెళ్తుంది. ఆ నీరు ఎప్పటికీ అలాగే ఉంటుంది, అది ఇంకిపోదు. అంతలాగా కోట నిర్మాణం చేశారు. ఆ లాజిక్ ఏంటో మరి మనకే తెలీదు. ప్రజెంట్ మనం అయితే కోట మధ్యలో ఉన్నటువంటి గుడికి వెళ్ళే దారిలో ఉన్నామండి. కోట మధ్యలోకి వచ్చేసాము. కోట మధ్యలో ఉన్నటువంటి గుడికి వెళ్ళే దారిలో ఉన్నాము. నా ఎదురుగా గుడి ఉన్నది, గుడి మీకు చూపిస్తాను. గుడి మధ్యలోనే నిధిని దాచి ఉంచేవారంట. ఇప్పుడైతే అటువంటి నిధులు ఏమి లేవు, అవన్నీ గవర్నమెంట్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తారంట. ఇప్పుడు ప్రజెంట్ నార్మల్ గుడి ఒకటి మాత్రమే ఉంది. ఈ గుడి పక్కన గోశాల ఒకటి ఉందండి. పశువులన్నిటిని ఇక్కడ కట్టి ఉంచారు. అన్ని రకాల ఆవులు, గేదెలు, ఇటువంటి పశువులన్నీ ఇక్కడ కట్టి ఉంచారు. మీరు చూడండి, అదిగోండి గుడి దగ్గరికి వచ్చాం మనం. చాలా పురాతనమైన గుడి, అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది. జస్ట్ దీనికి రంగులు మాత్రమే మార్చారు. ఈ గుడికి, ఈ దేవాలయానికి ఓన్లీ రంగులు మాత్రమే మార్చారండి. చాలా పురాతనమైన కట్టడం ఇది. మీరు చూడొచ్చు గుడి గోపురం. గుడి లోపలికి అయితే కెమెరానే అలౌ చేయలేదండి, నేను బయట నుంచే తీశాను. వారు అది కూడా తీయొద్దని చెప్పారు.
ఎవరు చూడవలసిన ఇక్కడికి వచ్చి చూడాలి అన్నట్టుగా మాట్లాడారు. అక్కడ మొత్తం తమిళం మాట్లాడుతున్నారు, నాకైతే ఏం అర్థం కాలేదు. సో నేను దూరం నుంచే తీసాను తప్ప లోపలికి కెమెరా అయితే అలౌ చేయలేదు. ఒకసారి మీరు చూడండి, అక్కడ కనిపిస్తుంది కదండి, అది ఒకప్పుడు రాజుగారి బంగారు రథం అంటండి. అది ఒరిజినల్ బంగారు రథం ఉందంట. దానికి గుర్తుగా ఇక్కడ డూప్లికేట్ మామూలుగా తయారు చేసి అందరూ చూడడం కోసం దాన్ని అక్కడ పెట్టారు. అది అంటే అందరికీ తెలియాలి, ప్రాచీన చరిత్ర అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో అది అక్కడ ఉంచడం అయితే జరిగింది. ఇప్పుడైతే ప్రజెంట్ చెప్పాను కదండి, గవర్నమెంట్ వర్క్ ఇచ్చేసారు. అందరూ కూడా గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి లోపల కూడా. సో ఇటువంటి వీడియోలు మీకోసం మరిన్ని చేస్తాను. దయచేసి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.